హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి వైజయంతిని ఎంక్వైరీ చేయడానికి సరైన సాక్ష్యాలు లేవు అని తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు జేడీ అండ్ కేడి. లేదు కేదార్, మనం ఎక్కడో తప్పు చేశాం. ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య గారిని సాక్ష్యాలతోనే పట్టుకుందాం. కానీ ఇంట్లో వాళ్ళకి మనం ఇంతసేపు ఎక్కడున్నామని డౌట్ వస్తుంది. సో మనం త్వరగా ఇంటికి బయలుదేరాలి అని జేడీకేడి జగదాత్రి అండ్ కేదార్గా మారి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంటికి రాగానే కౌశికికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, బాబాయ్, మీరు ఇండియాకి వచ్చారా? అయితే రండి బాబాయ్, మేమందరం ఇంట్లోనే ఉన్నాం. ఓకే బాబాయ్ అని కాల్ కట్ చేస్తుంది. వదిన, ఎవరు అని అడుగుతుంది శ్రీవల్లి. మా బాబాయ్ కమలాకర్, తను ఒక 1 year బ్యాక్ యుఎస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజే ఇండియాకి తిరిగి వస్తున్నారు అని చెప్పడంతో ఇంకా అలా జగదాత్రి కేదార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్లో నుండి సుధాకర్ తమ్ముడైన కమలాకర్ అలా కిందకి దిగి నడుచుకుంటూ వస్తారు. బాబాయ్, ఎలా ఉన్నారు అని అడుగుతారు కౌశికి. నేను చాలా బాగున్నాను కౌశికి. అవును, యువరాజ్ ఎక్కడా అని యువరాజ్ని నిషికాని గ్రీట్ చేస్తాడు. కానీ జగదాత్రి కేదార్ని మాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. పాపం కేదారే ఎదురు వెళ్ళి బాబాయ్ బాగున్నారా అని అడుగుతారు. ఏయ్, ఎవరు నువ్వు నన్నెందుకు బాబాయ్ అని పిలుస్తున్నావు అని అడుగుతారు కమలాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. సుధాకర్ కౌశికి కూడా ఏమీ అనలేకపోతూ ఉంటారు. కానీ కౌశికి తమాయించుకొని, అంటే బాబాయ్, వాళ్ళు మన ఇంట్లోనే ఉంటున్నారు కదా అని అంటారు. ఏంటి కౌశికి, వీళ్ళు మన ఇంట్లో ఉన్నంత మాత్రాన మన చుట్టాలో బంధువులు అయిపోతారా? మీరిలా వరుసలు కలుపుకుంటారేమో, కానీ ఈ కమలాకర్, వజ్రపాటి కమలాకర్ ఎప్పటికీ వరుసలు కలుపుకోడు. రేయ్, ఏంట్రా ఈ ఇంట్లో ఫ్రీగా ఉండనిస్తున్నారని ఈ ఇంటి వారసత్వాన్ని కూడా కొట్టేద్దాం అనుకుంటున్నావా? నేనుండగా ఆ పని జరగదు. పోరా బయటికి అని కేదార్ కాలర్ పట్టుకుంటారు. మావయ్య గారు అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? అయినా వీడే ఈ ఇంటి వారసుడన్నానికి ఏమైనా నిరూపణ ఉందా? ప్రూఫ్ ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే చూపించండి, అప్పుడు నేను వీడిని ఇంట్లో ఉండనిస్తాను. లేదు అంటే మాత్రం ఉండనివ్వను అని గట్టిగా చెప్తారు కమలాకర్. సాక్ష్యం ఉంటే మేము ఎప్పుడో చూపిస్తాం కదా, మాకు కాస్త సమయం కావాలి అని అంటుంది జగదాత్రి. ఇలాగే చెప్పి 1 year నుండి ఈ ఇంట్లోనే ఉంటున్నారు. సరే, మీరు అడిగారు కాబట్టి 24 గంటలు 24 hours మీకు టైం ఇస్తున్నాం. ఈలోపు కేదార్ ఈ ఇంటి వారసుడు అని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేకపోతే మీరిద్దరూ బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మాకు చాలా తక్కువ టైం అయిందనుకున్నాం, ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని అంటారు సుధాకర్ వాళ్ళ తమ్ముడు కమలాకర్. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. వైజయంతి ఏమో, అమ్మి జగదాత్రి, ఒకవేళ నువ్వు నిరూపించుకోలేనో ఈ 24 గంటలు నాకు సరిపోదు అంటే ఈ తూరే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు. ఈరోజు మీరు బయటికి వెళ్ళిపోతే రేపటి నుండి ఈ ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది వైజయంతి. ఇంకలా పాపం జగదాత్రి కేదార్ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. లేదు, నిరూపించుకుంటాం, ఖచ్చితంగా నిరూపించుకుంటాం. ఈ ఇంటి ఆస్తి కోసమో లేకపోతే ఈ ఇంట్లో దొరికే ఒక ఆభరణాల కోసమో కాదు, నా భర్త కేదార్ పక్కన వజ్రపాటి అని ఉండాల్సిన ఇంటి పేరు కోసమే ఖచ్చితంగా మేము ఇంటి వారసులమని నిరూపించుకుంటాను అని గట్టిగా చెప్పి జగదాత్రి కేదార్ అక్కడి నుండి బయటికి వస్తారు. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు, కేదార్, మనం మిస్ అవుతున్న క్లూ ఏంటో మనం కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా మీ ఊరు అయిన అచ్యుతాపురానికి మనం బయలుదేరాలి. ఆదిత్యపురం, అచ్యుతాపురం 2 ఊర్లలో నీ గురించి తెలిసిన వాళ్ళు, అత్తయ్య గారు సుహాసిని అత్తయ్య గారి గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఒక్కరు దొరికినా, నీకు సంబంధించిన ఒక్క ఫోటో దొరికినా మన పని అయిపోతుంది. మనం సంతోషంగా ఉండొచ్చు.
అని ఇంకా అలా బయలుదేరతారనమాట అందరూ. సో వెంటనే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు కలిసి అచ్యుతాపురానికి బయలుదేరతారు. మళ్ళీ ఆదిత్యపురానికి వెళ్ళి ఇంకా ఇల్లు పేరు పేరున వజ్రపాటి సుధాకర్ గారిని పెళ్లి చేసుకున్న వజ్రపాటి సుహాసిని గారితో ఆయన కలిసి దిగిన ఒక్క ఫోటో అయినా ఉందా అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదైనా డెలివరీ అయినప్పుడు ఏదైనా చెక్ చేసి ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. కానీ ఎక్కడ ఏమీ దొరకదు. ఇదేంటి, ఎక్కడ ఏ చిన్న క్లూ కూడా దొరకటం లేదు. దాత్రి, నాకు ఒకటి అర్థం కావట్లేదు దాత్రి, ఇంత ఐడెంటిటీ లేకుండా అసలు ఎలా ఉంటారు? రాజ్మహల్లో కూడా మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు, మొత్తం పాడు పడిపోయినట్టుంది. అలా అని మా అమ్మ గురించి ఎవరో ఒకరు చెప్పడమే కానీ మా అమ్మ ఫోటో కనీసం గ్రూప్ ఆల్బమ్స్లో కూడా లేదు. అంటే దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు దాత్రి అని అంటారు. లేదు కేదార్, నాకైతే ఇదెవరో కావాలనే పకడ్బందీగా చేసినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో అయినా ఒక ఫోటో అనేది ఉంటుంది. అలా లేకుండా జాగ్రత్త పడ్డారు అంతే. వైజయంతి అత్తయ్య గారే తన ఐడెంటిటీ తెలియకుండా సుహాసిని అత్తయ్య గారి ఫొటోస్ అన్ని దాచిపెట్టేశారేమో అని అంటుంది జగద్ధాత్రి అలియాస్ జేడి. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. నువ్వు చెప్తుంటే నాకు అదే నిజం అనిపిస్తుంది దాత్రి అని ఇంకలా ఇద్దరు ఆలోచనలో పడితే కరెక్ట్గా అదే టైంకి వైజయంతి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని ఇంక వెంటనే తన దగ్గర ఉన్న ఒక పాత లాకర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో సుధాకర్, సుహాసిని అండ్ కేదార్ చిన్న బాబప్పుడు ఎత్తుకున్న ఫొటోస్ కనబడతాయి. ఒక్కసారిగా ఇంక వాటిని చూస్తూ, సుహాసిని, నిన్ను సంపేలనంత కోపం వచ్చిండది, కానీ నేను వెళ్ళేపాటికే నువ్వే చచ్చిపోయావు. ఒకటి మాత్రం నిజం, నేను నా బావ, నా సుధాకర్ కోసమే ఆయన్ని విడతీసి నిన్ను తప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేదార్ నా జీవితంలోకి అడుగుపెట్టుండాడు. ఆ కేదార్ ఇంటి వారసుడైతే మాత్రం నా అబ్బోడికి ఈ ఇంట్లో స్థానం చిన్న కొడుకుగానే ఉంటుంది. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ జ్ఞాపకాలేమీ వాళ్ళకి కనబడకుండా ఆ ఊరు మొత్తం జల్లెడ పట్టి నీ ఫోటోలన్నీ తెచ్చేసుండా అని ఇంకా అలా వైజయంతి గుర్తు చేసుకొని ఆ లాకర్ని క్లోజ్ చేసేస్తుంది. సో వెంటనే జగదాత్రి కేదార్ పాపం డల్గా రిటర్న్ అయిపోవాలని ఇంకా వెహికల్ మాట్లాడుకుంటారు. కేదార్, బాధపడద్దు, ఎప్పుడోకప్పుడు దేవుడు మన వారసత్వాన్ని తెలిసేలా చేస్తాడు. ఇప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం తప్ప మన దగ్గర ఎలాంటి దారి లేదు అని పాప బాధపడుతూ అలా రిటర్న్ అవుతూ ఉంటే ఎప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు కనబడే పిచ్చోడు వాళ్ళకి కనబడతాడు. సో అతను మనస్థిమితం లేనివాడు అండ్ ఒక బెగ్గర్లా ఉంటాడు కదా. కేదార్కి ఒకసారి ఆయన నీ హార్ట్ దగ్గర పచ్చబొట్టు ఉందని కూడా చెప్తాడు, ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అతను ఆ మతిస్థిమితం లేనివాడు కనబడతాడు. బాబు ఆగండి బాబు అనేసరికి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కిందకి దిగి, కేదార్, మనం ఊరంతా చెక్ చేసాం కానీ ఈయన దగ్గర మనం చెక్ చేయలేదు. అంటే ఖచ్చితంగా ఏదో ఉంది కేదార్, అది మనం తెలుసుకోవాలి. చెప్పండి, మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారు. అమ్మా, నేను మీకేమీ చెప్పలేను కానీ అని తన చేతిలో ఉన్న ఒక ఆల్బమ్ని తీసుకొని చూపిస్తాడు. ఇంకా ఆ ఆల్బమ్ చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్. ఎందుకంటే అందులో క్లియర్గా చిన్నప్పుడు సుహాసిని కేదార్ని ఎత్తుకున్న ఫోటో కానీ, తర్వాత సుధాకర్ కూడా కేదార్ని ఎత్తుకొని హ్యాపీగా ఆడించిన ఫోటో కానీ, నామకరణంలో కేదార్ అని చెప్పి ఇంకా నామకరణం చేసినప్పుడు బియ్యంలో రాసింది కానీ, అండ్ కేదార్ చేతికున్న మోల్ పుట్టుమచ్చ కానీ అవన్నీ కనబడతాయన్నమాట. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయని అడుగుతారు. నేను సుహాసిని వాళ్ళ అన్నయ్యని, అంటే సుహాసిని పెద్దమ్మ కొడుకుని, కానీ నాకెక్కడ ఆస్తి దక్కుతుందో అని ఆ గుమ్మస్తానే వైజయంతితో కలిసి ఇదిగో నాకు ఇలా చేశారు అని చెప్పి ఇంకా ఆయన మతిస్థిమితం అంతా లేకుండా చెప్తూ ఉంటాడనమాట ఒరిజినల్గా. సో వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ ఆల్బమ్ తీసుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళి ఇంకా ఆల్బమ్ని కమలాకర్ ముందు పెడతారు. ఏంటిది
అని అడుగుతాడు కమలాకర్. తీసి చూడండి మావయ్య గారు అని అంటుంది జగదాత్రి. ఓపెన్ చేసి చూడగానే అందులో కేదార్ చిన్నప్పటి జ్ఞాపకాలు, సుహాసిని కేదార్ ఎత్తుకున్నది అండ్ సుధాకర్ కూడా ఎత్తుకునేవన్నీ ఉంటాయి. ఒక్కసారిగా కమలాకర్, ఆల్బమ్ తెచ్చారు బాగానే ఉంది, కానీ అందులో ఉన్నది నువ్వేనా కాదా అని మాకెలా తెలుస్తుంది? మేము నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతారు కమలాకర్. వెంటనే జగదాత్రి, కావాలంటే మీ దగ్గర సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను. ఆ బాబుకి వెనకాల ఎలా పుట్టుమచ్చిందో ఇదిగో కేదార్కి కూడా అదే పుట్టుమచ్చ ఉంది. అండ్ అది మాత్రమే కాదు, కేదారేనని మీరు ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే సుధాకర్ మావయ్య గారికి కేదార్కి DNA టెస్ట్ చేయించండి. అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. ఈ ఆల్బమ్ చూసి ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే యూ క్యాన్ గో ఫర్ DNA టెస్ట్ అండ్ యూ క్యాన్ గెట్ ద యాక్యురేట్ రిజల్ట్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా వైజయంతి అలా షాక్లో ఉండిపోతుంది. కమలాకర్, ఓకే DNA టెస్ట్కి నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఈ ఆల్బమ్ చూసి నిజాలు ఎలా బయట పెడతాం, ఒప్పుకోవాల్సింది అని అలా DNA టెస్ట్ చేపిస్తారు. సో DNA టెస్ట్లో క్లియర్గా సుధాకర్ అండ్ కేదార్ DNA మ్యాచ్ అవ్వడంతో అలా సుధాకర్ తన కన్న కొడుకు కేదార్ అనే అతిపెద్ద నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. సుధాకర్, ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం పెట్టినందుకు నన్ను క్షమించు. ఈ సమాజం యొక్క కట్టుబాట్లకే నేను దూరం పెట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ సమాజం కట్టుబాట్ల కన్నా బంధాలే ముఖ్యమని నేను తెలుసుకున్నాను కేదార్ అని కేదార్ని హక్ చేసుకొని తన వారసుడిగా అనౌన్స్ చేస్తారు. యువరాజ్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. సో కమలాకర్ కూడా కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ, నువ్వు మా అన్నయ్య కొడుకువేనని నేను ఒప్పుకుంటున్నాను అని అలా చెప్పడంతో పాపం ఎంతో హ్యాపీగా కేదార్ని హక్ చేసుకుంటారు కమలాకర్. అలా కేదార్ తన ఇంటి వారసుడిగా హ్యాపీగా అనౌన్స్ చేసేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈసారి సంక్రాంతి మనకి చాలా స్పెషల్, ఎందుకంటే ఈ ఇంటికి కేదారే వారసుడని అందరి ముందు నిరూపితమైంది. కాబట్టి కేదారే మన ఇంటి వారసుడు అని అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో సంతోషంగా కేదార్తో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక కార్నర్లో కూర్చొని గమనిస్తూ ఉంటారు వైజయంతి, నిషిక, యువరాజ్. ఇలాంటి రోజు రాకూడదనే నేను ఎన్నో నిజాలు దాచాను, ఎన్నో అవమానాలు పడ్డాను, కానీ ఇలాంటి రోజు నా కళతో చూస్తానని అస్సలు అనుకోలేదు. మనమేమో ఇలా ఉంటే వీళ్ళేమో భోగి మంటలు వేసుకొని ప్రశాంతంగా ఉంటారా? ఇది నేను చూడలేకపోతున్నానమ్మీ అని అంటారు. నేను కూడా చూడలేకపోతున్నాను అత్తయ్య, కానీ తప్పదు కదా, ఇప్పుడు మనం ఏ నోరు జారినా వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒకటి అంటారు అని నిషిక కూడా అలా కోపంతో చూస్తూ ఉంటుంది. సో అలా అక్కడి నుండి ఎంతో హ్యాపీగా భోగి మంటలు వేసి గొబ్బెమ్మలు పెట్టి అందరూ కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ. అలా అందరూ కలిసి హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కౌశికి అండ్ జగదాత్రి ఇద్దరు కలిసి అన్ని పిండి వంటల్ని రెడీ చేస్తూ ఉంటారు. అలా కేదార్ యువరాజ్ దగ్గరికి వస్తాడు. చూడు యువరాజ్, నేనెప్పుడు నీ స్థానాన్ని తీసుకోవాలి అనుకోలేదు, నువ్వెప్పటికీ ఈ ఇంటికి యువరాజువే. కావాలంటే నాకు దక్కే ఆస్తంతా నేను నీ పేరు మీద రాస్తాను, నువ్వు నాకు కావాలి, నీతో ఉన్న బంధం నాకు కావాలి, అంతేకాని ఈ ఆస్తులు కాదు అని అలా యువరాజ్ చేతిలో ఆస్తి పేపర్లు పెడుతూ ఉంటే ఒక్కసారిగా యువరాజ్ షాక్ అవుతాడు. చూడు, నీ ఆస్తి ఎవరికి కావాలి, నాకు కావాల్సింది ఇంటి గుర్తింపు అని అంటాడు. ఎప్పటికైనా నువ్వే ఈ ఇంటి వారసుడివి అని కౌశికి కూడా యువరాజ్కి చెప్పడంతో అలా యువరాజ్ కేదార్ వైపు చూస్తూ ఉంటాడు. అది ఎప్పటికీ జరగదక్క, నాకు తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యువరాజ్ కోపం ఎప్పుడూ ఇంతే, ఎప్పుడైనా ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే ఇలాగే కోపంగా ఉంటాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు కేదార్, మీరందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉండండి అని అందరూ కలిపి హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ జగదాత్రి కేదార్ని ఇంటి అఫీషియల్ కొడుకు కోడలుగా, కేదార్ని వారసుడిగా ప్రకటిస్తారు సుధాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.